బాబాయ్ తెల్లారింది లేగో బాబాయ్ లే బాబాయ్ లేస్తావా మొహన్ నీళ్ళు కొట్టినా ఏంటి బాబాయ్ ఇది బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు నా అలారం మోగినప్పుడు నేను లేచేవాడిగా అలారము ఎన్నింటికి పెట్టుకున్నావు బాబాయ్ మధ్యాహ్నం 12 గంటలకు పెట్టా 12 గంటలు కూడా అలారం అవసరమా ఏ నువ్వు వెళ్ళిపోతే నన్ను లేపేవాడు ఎవడుంటాడు భోజనం చేయాలి కదా సర్లే లేచి కాఫీ కలుపు ఏంటి నేను కాఫీ కలపాలా నేను ఇంతకుముందు ఎక్కడ వంట పని చేసినా వాళ్ళు కాఫీ ఇచ్చి నన్ను లేపేవాళ్ళు నువ్వు నన్ను లేపి కాఫీ పెట్టమంటావా కాఫీ కావాలా ఇదిగో క్యాచ్ ఏంటి నేను కుర్రాడు కాబట్టి సరిపోయింది అది పడరాని చోట పడినట్టయితే బాక్స్ బదులైపోయింది అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు వంటరాని నాకు వంట చేసి పెట్టడానికి వచ్చిన వంటవాడు అనుకుంటున్నా మావయ్య మావయ్య ఇందాక బాబాయ్ అన్నావు ఇప్పుడు బావా అంటాను బావా నిమిషానికి వరుసతో పిలుస్తావేంటి బావమరిది నాకు పిలవడానికి ఎవరూ లేరుగా అందుకే నేను అన్ని వరుసలతో పిలుస్తున్నాను తాతయ్య తాతయ్య ఇంకా నయ్యం నువ్వు తాతయ్య అన్నావు కాదు పద తమ్ముడు తమ్ముడా అబ్బా ఇది కరెక్ట్ ఈ మాట అన్నావు చాలా సంతోషంగా ఉంది ఇదిగా నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని సెంటిమెంటల్ డైలాగులు చెప్పినా పని దగ్గరకు వచ్చేసరికి మనతో 50-50 అండర్స్టాండ్ ఇదిగా నేను గ్యాస్ వదులుతాను నువ్వు వెలిగించు కాఫీ అద్రింది బామర్ది మరి పెట్టింది ఎవరు అనుకున్నావు ఇదిగో గంటకోసారి నువ్వు బావమరిది బావ అని పిలవద్దు ఏదో వరుసకు ఫిక్స్ అయిపో ఓకే పిన్ని పిన్నియా పోనీ అత్తమ్మ ఫిక్స్ అవుదామా అత్తమ్మ ఇదిగో నీకు దండం పెడతాను కానీ లేడీ వరుసలతో పిలిచి నా మీద నాకే డౌట్ వచ్చేది చేయొద్దు మగవాళ్ళ వరుసతో నీ ఇష్టం వచ్చినట్టు పిలువు సర్లే కానీ టైం ఎంతో చెప్పు టైమా ఏమయ్యా నా చేతికి వాచ్ లేదని తెలుసు కదా నువ్వు టైం ఎందుకు అడిగినట్టు నీకు తెలుసో తెలీదో అని అబ్బో నాకు తెలుసో లేదని అడిగావా ఈ చమత్కారాలకు లోటేం లేదు చచ్చా ఓ చుక్క కాపిపోయి అబ్బో అంత పోసావేంటి మరి నీకో ఇది నాకు సరిపోతుంది సరిపెట్టుకుంటావా చాలేవా పై 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 సరే టైం చెప్పు టైమా కాఫీ తాగడానికి నీ టైం బాగుండాలవ్వా అవ్వా అవ్వ క్యారెట్ ని ముక్కలు ముక్కలుగా కట్ చేయవలెను క్యారెట్ ని ముక్కలు ముక్కలుగా కట్ చేయవలెను తర్వాత కట్ చేసిన ముక్కలను బాండీలో వేయాలి అబ్బా కట్ చేసిన తర్వాత బాండీలో వేయాలా వేసాం తర్వాత మిర్చి తీసుకుని మిర్చి తీసుకొని ముక్కలుగా కట్ ఏ మాట్లాడవే బాబాయ్ కాలు మీద కాలేసుకుని దర్జాగా టీవీ చూస్తున్నావేంటి ఏమయ్యే నా కాలు మీద కాలేసుకున్నాను కానీ పక్కింటోడి కాలు మీద వేయలేదు కదా బాబాయ్ 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 ఉంటమ్మా ఏం లేదు నువ్వు పక్కింటోడి మీద కాలేస్తే చూడాలని ఉంది బాబాయ్ నేను పక్కింటోడి కాలు మీద కాలేస్తే ఊరుకుంటాడు నా 2 కాళ్ళు ఎరగొడతాడు అప్పుడు నేను కుంటాను సెంటర్ లో నిలబడి అయ్యా బాబు ధర్మం చేయండి అని అడుక్కోవాలరా రానా ఏ రానుగానే ఇంత పొడుచుకొచ్చిందండి నువ్వేగా బాబాయ్ నువ్వు మా ఇంటికి పెద్ద దిక్కువి నువ్వు తప్ప మాకు దిక్కెవరని సెంటిమెంటల్ డైలాగులు చెప్పావు ఇప్పుడు నిన్ను సారు గారు రాజావారని పిలవాలా నువ్వేనా పెద్ద మైసూరు మహారాజా అనుకుంటున్నావంటే బాబాయ్ నాదో చిన్న కోరిక ఏంటమ్మా సపోజ్ నేను మైసూర్ మహారాజును అనుకో అప్పుడు నేను ఎలా పిలుస్తావు ఏంటి నువ్వు మైసూరు మహారాజువా నిన్ను నేను ఎలా పిలవాలో చెప్పాలా అప్పుడు ఇలా మోకాళ్ళ మీద నిలబడి రాజావారు రాజావారు చిత్తం 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 మైసూర్ పాకు సిద్ధం 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 అని పిలుస్తాను ఇప్పుడు నేను బొబ్బిలి రాజాననుకో నన్ను ఎలా పిలుస్తావు రాజా రాజా బొబ్బిలి రాజా రోజుకో కుటిల రాజకీయం నడుపుతూ పేద ప్రజల ధనాన్ని కప్పం రూపంలో దోచుకునే రాజువి నువ్వు బొబ్బిలి రాజావా తీసుకోరా నీ కప్పం ఎందుకు కట్టాలిరా నీకు కప్పం రాత్రనక పగలనక ఎండనక వాననక వాళ్ళు చెమటోడ్చి సంపాదిస్తుంటే నువ్వేమన్నా వాళ్ళ చెమట తుడుస్తున్నావా అన్నుమో రామచంద్ర అంటూ వాళ్ళు అలమటిస్తూ పస్తులుంటుంటే నువ్వేమన్నా వాళ్ళ ఆకలి తీరుస్తున్నావా ఉండటానికి గూడు లేక వాళ్ళ కన్న బిడ్డలతో దరిద్రం అనుభవిస్తుంటే నువ్వేమన్నా వాళ్ళని ఆదరిస్తున్నావా ఆదుకుంటున్నావా నేను బొబ్బిలి రాజాని కాదు అసలు బొబ్బిలి ఎక్కడుందో కూడా నాకు తెలీదు అమ్మో బాబోయ్ గురి తప్పితే నేను చచ్చిపోయేవాడి అయ్యా నా యాక్టింగ్ ఎలా ఉంది బొబ్బిలి రాజా నేను బొబ్బిలి రాజా ఏంటి నా బొంద నేను వంటోండి నువ్వు స్టూడెంట్వి ఈ పుచ్చకాయ జ్యూస్ చేస్తామంటావా వర్క్ షేర్ చేసుకుందామా వద్దు బాబోయ్ నేనే చేసి తీసుకొస్తాను నేను చేస్తాను బాబు
నేనే స్వయంగా చేసి తెస్తాను కదా.